కరెక్టే మీరు అన్నది, సామరస్యంగా ఉండాలి. ఆ అభిప్రాయం అనేది ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకుని ఆ ఓటు రూపంలో ఎవరైనా గెలవచ్చు. మళ్ళీ ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసిమెలిసి బతకడం అనేది ఇది మనిషి సంఘజీవి అనడానికి ఒక మూల సూత్రం లాంటిది. కానీ ఇప్పుడు అది లేదు అక్కడ. పైగా మీరు ద్వేషం అన్నారు కాబట్టి అసలు ద్వేషం అనేది పాలకుడే ద్వేషిగా ఉన్నప్పుడు, పాలకుడి ఒంటి నిండా ఆ ద్వేషం అనేది విషంలాగా ఉన్నప్పుడు సమాజం ఎలా ద్వేషం లేకుండా ఉంటుంది? ఆయన రాగానే ఆ ప్రజావేదికను కూలగొట్టాడు, రాగానే ఏళ్ళకింత అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు మీరు చూసే ఉంటారు కదా, మీరు కూడా పట్టి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసాడు. అంటే ఇలాంటి కొన్ని వేల ఘటనలు జరిగాయి. ఇదంతా ద్వేషంలోంచి ఇంకొకళ్ళని సహించలేని ఒక తుచ్చమైన భావజాలంలోంచి వచ్చినవే కదా. అటువంటి లేకుండా ఉండాలంటే కూడా ప్రజలు ఒక రియలైజేషన్లోకి రావాలి. ఆ రియలైజేషన్కి రావడం కోసం మీరేమన్నా మరి పాట రూపంలోనో లేకపోతే సందేశం రూపంలోనో చెబితే బాగుంటుంది. తప్పకుండా వెంకటకృష్ణ గారు మీరు చాలా చక్కని విషయం చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక ద్వేషంతో చేశారు ఇవన్నీ అని అనుకున్నట్లయితే దీన్ని కూడా అదే రకమైనటువంటి భావజాలంతో ఎదుర్కోకూడదండి. దీన్ని ఇట్లాంటప్పుడే దీనికి ఒక సమన్వయంగా దాన్ని చక్కగా రసవత్తరంగా హృదయంగా అందరికీ నచ్చ చెప్పే విధంగా కావాలి. రాజకీయ నాయకులకి చెప్పడం తెలుసు తప్ప నచ్చ చెప్పడం తెలియదు. నచ్చ చెప్పేవాడు మహానాయకుడు అవుతాడు, లేదా నచ్చ చెప్పేవాడు మహాకవి అవుతాడండి. వాడు మహాపండితుడైనటువంటి వాడికి నచ్చ చెప్పడం తెలుసు, దాంట్లో పాండిత్యం ఉండాలి. ఊరికనే పదవి మీద కూర్చోవటం కాదు. వీళ్ళు ద్వేషంతో ప్రవర్తించినప్పుడు అక్కడే కళాకారుడి అవసరం వస్తుంది సమాజానికి. కళాకారుడు ఒక పాటలో, ఒక పద్యంలో, ఒక రూపకంలో చెప్పినప్పుడు వాళ్ళు కూడా అవతల వాళ్ళు తెలుసుకుంటారు మనం చేస్తున్నది తప్పు, మనం తొందరపడుతున్నామని. అలా కాకుండా కళాకారుల్ని, పండితుల్ని, కవుల్ని మీరు పక్కన పడేశారు. వాళ్ళందరినీ కూడా ఎవడు పట్టించుకోకుండా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం కూడా మీరు కొట్టుకుంటున్నారు. అందుకని ఏమవుతుందంటే ద్వేషం మాత్రమే కనిపిస్తోంది, ఒకళ్ళ ద్వేషం ఒకళ్ళకి కనిపిస్తోంది. అక్కడ ఒక కళ లేదు, ఒక మృదుత్వం లేదు, ఒక చమత్కారం లేదు. బూతులు అంతే తప్ప ఒక చమత్కారం లేదు, ఒక వ్యంగ్యం లేదు, ఒక మర్యాద లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సంస్కృతిలోంచి వస్తాయి. అదంతా ఎక్కడ ఉంటుంది? భాషలో ఉంటుంది. దాన్ని భ్రష్టు పట్టించి భాషా సంస్కృతుల్ని వీడు బాగుండాలి అంటే ఎట్టా బాగుంటాడండి? వాడు ఎట్టా బాగుంటాడు? మీరు ఏ పదార్థం తీసుకొచ్చారో ఆ పదార్థం వండితే దాని రుచే వస్తుంది మీకు. చేసిందంతా కూడా ఇక్కడ ఈ 10 ఏళ్లలో ఇదే జరిగిందండి. భాషని, సంస్కృతిని పట్టించుకోకపోవటం వల్ల సర్వనాశనం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని తీర్చిదిద్దేవాళ్ళు, మిమ్మల్ని దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు మేధావులు, కవుల్లో, పండితుల్లో, ఈ కళారూపాలు ప్రదర్శించే వాళ్ళల్లో ఉన్నారు. ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగితే దాన్ని చక్కగా వాడుకోవాలి కళారూపంలో. ఆ రకమైనటువంటి తెలివితేటలు పాలకులకు లోపించడంతో కళాకారుల్ని, కవుల్ని, భాషని, చమత్కారాన్ని పక్కన పెట్టి మీ ద్వేషాన్ని, బూతుల్ని రంగంలోకి దించారు. దాంతో ఇట్లా ఇవాళ వ్యవస్థ ఇలా తయారైంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జొన్నవిత్తులు గారు. చాలా విషయాలు మీరు చెప్పారు. మీరు పోటీ చేస్తున్న ప్రాంతానికి సంబంధించి కానీ, రాజకీయాల గురించి కానీ, ఎన్నికలకు సంబంధించి కానీ ధన్యవాదాలు. మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది జొన్నవిత్తులు గారితో